హలో ఫ్రెండ్స్, ఈ ఛానల్ను కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మీకు న్యూస్ అప్డేట్స్తో పాటు కొన్ని స్టోరీసు, ఇన్స్పిరేషన్ స్టోరీసు ఇవన్నీ అప్డేట్ చేస్తుంటారండి. మీరు ఇవన్నీ చూడగలరు. చూసి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీరు తమిళలో చూసే ఉంటారు మాలీవుడ్ మాయలీలలు. సో మాలీవుడ్ అనేది కేరళకు సంబంధించిన చిత్ర పరిశ్రమ. చాలా కళాత్మకమైన సినిమాలు అక్కడ తీస్తూ ఉంటారు. మంచి క్యారెక్టర్లు, బడ్జెట్ తక్కువలో ఎక్కువ కేరళ లోపలనే సినిమా మొత్తం ఫినిష్ చేస్తుంటారు. సో చిత్ర పరిశ్రమలో చాలామంది కళాకారులు 24 క్యారెక్టర్స్లో చాలామంది మనకు తెలుగులో కూడా రీమేక్ డబ్బింగ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కేరళ పరిశ్రమ నుంచి మోహన్ లాల్, సురేష్ గోపి, మమ్ముట్టి వీళ్ళు ప్రధానంగా మనకు తెలుసు. ఆ తర్వాత పృథ్వీరాజ్ సుకుమారన్, దిలీప్ ఇలాంటి కొంతమంది ఉన్నారు, దుల్కర్ సల్మాన్ లాంటి వారు. ఆ తర్వాత హీరోయిన్స్ వచ్చేసి మనకు తెలిసిందే నిత్యా మీనన్, ఈ మధ్య నేషనల్ అవార్డు తీసుకుందామా, మీరా జాస్మిన్, నయనతార, విమలా రామన్, అనుపమ పరమేశ్వరన్, తర్వాత అమృత నాయర్ లాంటి వారు ఎంతోమంది హీరోయిన్స్ని మనం కేరళ నుంచి మన తెలుగుకు వాళ్ళను తీసుకొచ్చి మన సినిమాలో నటింపజేసి మన సినిమాలు కూడా చాలా రంజింపజేసే విధంగా మనము నిర్మిస్తున్నాము. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు మన తమిళలో చెప్పిన విధంగా మాలీవుడ్లో మాయలీలలు అనే టాపిక్ గురించి ఈరోజు చెప్పుకుంటామండి. చాలా వరకు అన్ని చిత్ర పరిశ్రమల్లో అటు తెలుగు కానీ, తమిళ్ కానీ, మలయాళం కానీ, కన్నడ కానీ, బాలీవుడ్ కానీ, హాలీవుడ్ ఎక్కడైనా సరే మేల్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. ఫీమేల్ డామినేషన్ తక్కువగానే చూపిస్తారు. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మేల్ ఎక్కువ వాళ్ళు చెప్పిందే జరిగే విధంగా ఉంటుంది. కాబట్టి లేడీస్ అనేవారు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాంటిదే ఇప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమలో జస్టిస్ హేమ అనే ఆవిడ కమిటీ రిపోర్ట్ను గవర్నమెంట్కి నివేదించిందండి. దాని గురించి ఈరోజు మనం చెప్పుకుంటాము. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితుల గురించి జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు ప్రభుత్వానికి నివేదించింది. దాదాపు 7 ఏళ్ల పాటు వర్క్ చేసి ఈ నివేదికను సిద్ధం చేయడం జరిగింది. కాస్టింగ్ కోచ్ మొదలు వివక్ష వరకు మాలీవుడ్లో మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ఇది ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై మంజు వారియర్, గీతా మోహన్ దాస్ స్పందించారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మహిళలు ధైర్యంగా ముందుకు రావాలన్నారు. నిజం వెల్లడైందన్నారు. మరోవైపు ఇక్కడ దర్శక నిర్మాతలు, నటుల వల్ల ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి పలువురు తారలు ఇప్పటికే బయటకు వచ్చి మాట్లాడారు. దర్శకుడు రంజిత్ బాలకృష్ణపై బెంగాల్ నటి ఆరోపణలు చేశారు. ఆయన తనతో అభ్యంతరకరంగా ప్రవర్తించారన్నారు. దీంతో ఆయన కేరళ చలనచిత్ర అకాడమీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. నటి రేవతి సంపత్ చేసిన ఆరోపణలతో ఏఎంఎంఏ జనరల్ సెక్రటరీ పదవి నుంచి నటుడు సిద్దికి వైదొలిగారు. చిత్రీకరణలో భాగంగా ఒక నటుడు తనతో ఇబ్బందికరంగా ప్రవర్తించాడని నటి సోనియా మల్హర్ ఆరోపించారు. జస్టిస్ హేమ కమిటీ రూపొందించిన నివేదికపై కీలక వ్యాఖ్యలు చేశారు సీనియర్ నటి ఊర్వశి. నివేదికలో వెల్లడించిన విషయాలు చదివి తాను షాక్ అయ్యానని అన్నారు. ఇలాంటి పరిస్థితులు కేవలం మలయాళ చిత్ర పరిశ్రమలో కాకుండా అన్ని పరిశ్రమలు ఉన్నాయన్నారు. మహిళల సంరక్షణ కోసం ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధితులకు తాను సపోర్ట్ చేస్తున్నట్టు తెలిపిన ఆమె ఇలాంటి చర్యలకు పాల్పడిన వారికి శిక్షలు పడాలన్నారు. జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ గురించి విని షాక్ అయ్యా. నాలాంటి ఎంతోమంది మహిళలు జీవనోపాధి కోసం సినిమాలు వర్క్ చేస్తున్నారు. ఇలాంటి వారి మధ్య వర్క్ చేస్తున్నామని తెలిసి భయం వేసింది. వ్యక్తిగతంగా ఇలాంటి సమస్యలు ఎదుర్కోలేదు. ఆ రోజులో నేను స్టార్ హీరోయిన్గా కొనసాగా. అలాగే నా తల్లిదండ్రులు సైతం ప్రతి క్షణం నాకు సంబంధించిన విషయాలను చెక్ చేస్తుండేవారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టే చాలామంది నటీమణులు లైంగిక వేధింపులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ చిత్ర పరిశ్రమలోనే కాదు, అన్ని మూవీ ఇండస్ట్రీలో అది జరుగుతుంది. నటీనటులు కలిసి వర్క్ చేసినప్పుడు మంచి చిత్రాలను తెరకెక్కించగలుగుతాం. ఇలాంటి పరిస్థితులు ఇక్కడ మళ్ళీ రిపీట్ కాకూడదు. ప్రభుత్వం త్వరితగతిన దీనిపై స్పందించి మహిళల సంరక్షణ కోసం తగిన చర్యలు తీసుకోవాలని నటి ఊర్వశి తెలిపారు. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్ హేమ కమిటీ రిపోర్టుపై మలయాళీ నటుడు
పృథ్వీరాజ్ సుకుమారన్ తాజా స్పందించారండి. కొచ్చిలో ఫుట్బాల్ క్లబ్ పోర్కా కొచ్చి ప్రారంభోత్సవంలో భాగంగా విలేకరులతో మాట్లాడుతూ, అధికారంలో ఉండి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు వెంటనే పదవుల నుంచి తప్పుకోవాలి. లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి. నిందితులు దోషులను తేలితే కఠిన చర్యలు తీసుకోవాలి. హేమ కమిటీలో వెల్లడించే అంశాలు నాకు ఆశ్చర్యకరించలేదు. ఎందుకంటే పరిశ్రమల్లో మహిళలకు సురక్షిత పని వాతావరణం కల్పించడం మన కనీస బాధ్యత. అందులో నేను ముందుంటా. కానీ అది నా ఒక్కడి బాధ్యత మాత్రమే కాదు, పరిశ్రమ మొత్తం ఆ పద్ధతిని అనుసరించాలని అతను హేమ కమిటీని మద్దతు పలికాడండి. ఈ హేమ కమిటీ అనేది మలయాళ చిత్ర పరిశ్రమలో దిలీప్ అనే నటుడు ఉన్నాడండి. అతని భార్యకు వచ్చిన గొడవల నుంచి ఈ స్టోరీ అంతా స్టార్ట్ అయింది. వాళ్ళ భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత అతను ఆమె మీద గొడవలు చేయడము, ఆ తర్వాత ఒక గొడవలో దిలీప్ భార్యకు ఒక నటి మద్దతుగా నిలవడము, ఆ మద్దతును అతను చాలా కోపంగా భావించి ఆ నటి మీద ఒకసారి షూటింగ్ చేసుకుని ఇంటికి వస్తున్నప్పుడు ఆమె మీద కూడా కిడ్నాప్ చేసి చాలా రాద్ధాంతం చేశాడండి. అప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న పినరయి విజయన్ గవర్నమెంట్ ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ పేరే హేమ కమిటీ. సో ఆ కమిటీ ఇప్పుడు ఈ సుదీర్ఘంగా 7 సంవత్సరాల తర్వాత శోధించి మొత్తం వివరాలన్నీ వాళ్ళు రిపోర్ట్ రిలీజ్ చేశారు. సో ఈ రిపోర్ట్లో ఎన్నో విషయాలు సంచలనాలు బయటకు వచ్చాయి. ముందు ఏం జరుగుతుంది అనేది కొద్దికాలం మనం వెయిట్ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.